హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎక్స్‌ప్లెయిన్డ్ సిరీస్‌లో భాగంగా యూపీఎస్సీ ఎకానమీలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఫినాన్షియల్ మార్కెట్స్ అనే చాప్టర్‌లో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. అందులో ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్‌ని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. అంటే ఒక కంపెనీకి ఫండ్స్ కావాలంటే ఏ రకంగా వస్తాయి అనే పారామీటర్‌ని తీసుకొని, దీన్ని ప్రాథమిక కథాంశంగా తీసుకొని, దీని ద్వారా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ సమ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్స్. సరేనా? సో, ఎల్‌టిఎక్స్ క్లాసెస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం. మన కంపెనీయే ఫండ్స్ కావాలంటే ఏం చేయాలి? ఇది చెప్తూ ఈ కథ రూపంలో మనం వి విల్ అండర్‌స్టాండ్ డిఫరెంట్ జార్గన్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్స్. అయితే దీనికి వెళ్ళే ముందు మీకొక విషయం చెప్పాలి. చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉంది. ఇవాళ నేను యూట్యూబ్ లైవ్‌లో వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి అడిగింది. హౌ ఈస్ ఎల్‌టిఎక్స్ క్లాసెస్ డిఫరెంట్? అంటే మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మిగిలిన ఇన్‌స్టిట్యూట్స్‌తో కంపేర్ చేస్తే ఏ రకంగా డిఫరెంట్ సార్ అని చెప్పి అడిగింది. సో, ఇమ్మీడియేట్‌గా మీరు లైఫ్ టైమ్ వాలిడిటీ అనేస్తారు. లైఫ్ టైమ్ వాలిడిటీ కాకుండా ఇంకా ఏమున్నాయి ఫ్యాక్టర్స్? ఎందుకు మీ ఇన్‌స్టిట్యూట్‌ని మేము కన్సిడర్ చేయాలి కంపేర్ టు అదర్ ఇన్‌స్టిట్యూట్స్? చాలా బ్యూటిఫుల్ క్వెషన్. సో, అదే కొంచెం డీటెయిల్డ్‌గా చెప్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకొని డైరెక్ట్‌గా కంటెంట్ వినండి. తెలియని వాళ్ళు ఒకసారి వినేయండి. మీకు అర్థమవుతుంది. రేపొద్దున మీకు నచ్చితే జాయిన్ అవుతారు. అవ్వకపోతే లేదు. వినడం వల్ల నష్టం అయితే లేదు. ఎందుకు జాయిన్ అవ్వాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ యొక్క ఫిలాసఫీ చెప్తాను. ఇన్‌స్టిట్యూట్ ఫిలాసఫీ ఈస్ అబ్సల్యూట్‌లీ సింపుల్. కాంప్లికేటెడ్ కాదు. ఏంటి ఆ ఫిలాసఫీ? ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్‌కి ఫ్యాకల్టీ చెప్పేది అర్థం అవ్వాలి. ఒకటే ఫిలాసఫీ. అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఫ్రమ్ బేసిక్స్. స్టూడెంట్స్‌కి బేసిక్స్ కూడా రావు, ఏమీ తెలియదు అనుకోని, అది అజంప్షన్‌గా తీసుకొని మేము క్లాసులు చెప్పడం మొదలుపెడతాం. సో, ఇది బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు, కింది లెవెల్ నుంచి హై లెవెల్ వరకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు తెలీదు అనుకోని మొదలుపెట్టి, చిన్న పిల్లలకి చెప్పినట్టుగా డీటెయిల్డ్‌గా చెప్తాం. అలాగని చెప్పి బేసిక్స్ దగ్గర ఆగిపోం. అడ్వాన్స్ లెవెల్ యూపీఎస్సీకి ఎంత స్టాండర్డ్ అవసరమో, అంత స్టాండర్డ్ వరకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. నో కాంప్రమైజ్. ఇమ్మీడియేట్‌గా మీకు డౌట్ వస్తుంది. సార్ ఇంత చెప్తే అవర్స్ పెరిగిపోతాయి కదా! అబ్సల్యూట్‌లీ పెరుగుతాయి. బయట ఇన్‌స్టిట్యూట్‌లో మీకు ఎక్స్ నంబర్ ఆఫ్ అవర్స్ అయితే, మన దగ్గర 1.2 కావచ్చు, 1.5 అవర్స్ కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ అవుతాయి. నంబర్ ఆఫ్ అవర్స్ పెరగడం వల్ల నాకు ఖర్చు పెరుగుతుంది. పెరిగినా పర్లేదు. ఐడియా ఏంటంటే ప్రతి స్టూడెంట్‌కి అర్థం అవ్వడం ఇంపార్టెంట్. నేను తొందరగా కంప్లీట్ చేసేసాను. కానీ మీకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ద పాయింట్? మీకు మొత్తం టైమ్ అంతా మీకు వేస్ట్. మీరు పే చేసిన మనీ కూడా వేస్ట్. ఈ రోజుకి కూడా బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫీజులు కట్టేసిన పిల్లలు కూడా, ఎక్కువ ఫీజులు బ్రాండ్ చూసి కట్టేసిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కొచ్చి నా దగ్గర మళ్ళీ జాయిన్ అవుతున్నారు. మన ఇన్‌స్టిట్యూట్‌లో మళ్ళీ జాయిన్ అవుతున్నారు. ఎందుకు? పెద్ద ఇన్‌స్టిట్యూట్ కదా! అంటే సార్ మాకు అర్థం కావట్లేదు సార్. మీ దగ్గర అర్థమవుతుంది సార్. సింపుల్ కాన్సెప్ట్, ఇంకేం లేదు. ఇదే చెప్తున్నాను. మీ దగ్గర అర్థమవుతుంది. అక్కడ అర్థం కాలేదు. అందుకే డబ్బులు పోతే పోయాయని మళ్ళీ మీ దగ్గరకొచ్చాను. ఇలా ఎంతమంది చెప్పారో కౌంట్ కూడా లేదు. అంతమంది చెప్పారు. ఇది ఫస్ట్ యాస్పెక్ట్. సెకండ్ యాస్పెక్ట్ వచ్చేసి లాంగ్వేజ్‌ని ఒక బ్యూటిఫుల్ టూల్ కింద వాడాలని డిసైడ్ అయ్యాం. అందుకనే మన క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్‌లో జరుగుతాయి. సో, టింగ్లిష్ అంటాను. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మన భాష, మన తెలుగు భాషని మనం ఉపయోగించి మీకు కాన్సెప్ట్‌ని ఇంకా సులువుగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగని తెలుగు మీడియం క్లాసులా అంటే కాదు. ఇంగ్లీష్ మీడియం క్లాస్‌లా అంటే కాదు. ఇంగ్లీష్ కమ్ తెలుగు. సో, మన టెర్మినాలజీ, కీవర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీషే ఉంటాయి. ఎక్స్‌ప్లనేషన్ కోసం తెలుగుని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీరు అన్‌అకాడమీ వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. చాలా వరకు హింగ్లీష్. హిందీ ప్లస్ ఇంగ్లీష్ కాంబినేషన్‌లో చెప్తున్నారు. నార్త్ బెల్ట్ అంతా అదే మోడ్‌లో వెళ్తుంది. మీరు ఢిల్లీ వెళ్ళినా, వాజిరామ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్తూ హిందీలోకి వెళ్ళిపోతుంటారు. స్లిప్ అయిపోతా ఉంటారు. ఎందుకు స్లిప్ అవుతారంటే స్టూడెంట్స్‌కి అర్థమవుతుంది బెటర్‌గా అని. ఎక్కువగా నార్త్ బెల్టే ఉంటారు కదా! సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ సఫర్ అవుతారు. సో, మనమెందుకు తెలుగు స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలి? వేరే భాషలో చెప్పి, చక్కగా మన భాషను మనం ఉపయోగించుకుందాం. అలాగని ఇంగ్లీష్‌ని వదిలేయొద్దు. ఇంగ్లీషు, తెలుగు కాంబినేషన్‌లో అందరి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తాం. సో, దీనివల్ల వేరే స్టేట్ వాళ్ళ అడ్మిషన్స్ మీకు పోతాయి కదా! డెఫినిట్‌గా పోతాయి. సో, ఓన్లీ ఏపీ మరియు తెలంగాణను మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాము. వేరే స్టేట్స్‌ని టార్గెట్ చేయట్లేదు. సో, మాకు కంప్లీట్ ఇంగ్లీష్‌లో చెప్పండి అంటే మేము ఆఫర్ చేయమని చెప్పేస్తాం. కంప్లీట్ తెలుగు చెప్పమన్నా లేదు. ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్‌లో క్లాసెస్ జరుగుతాయి. దీనివల్ల బెటర్ అండర్‌స్టాండింగ్, బెటర్ ఎగ్జాంపుల్స్, బెటర్ నేటివిటీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది రెండో యాస్పెక్ట్. మూడో యాస్పెక్ట్ వచ్చేసి మనకి ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కలిపి. సో, ప్రిలిమ్స్‌కి వేరేగా, మెయిన్స్‌కి వేరేగా కాదు. సో, ఒక టాపిక్ ఇప్పుడు ఎకానమీలో ఒక ఫినాన్షియల్ మార్కెట్స్ టాపిక్ తీసుకున్నామనుకోండి. దీంట్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పడం అవుతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అనే దాన్ని కూడా కవర్ చేసుకుంటూ చెప్పడం అనేది జరుగుతుంది. ఏ టాపిక్ అయినా
2 ఆస్పెక్ట్స్‌లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆస్పెక్ట్‌లో అనేది జరుగుతుంది. ప్లస్ ఈ 2 స్టేజ్‌లు దాటే వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్స్‌తో మాట్లాడి ఇంటర్వ్యూస్ కూడా అరేంజ్ చేస్తాం. అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ. రైట్. సో ఈ 3 కూడా మీకొచ్చేస్తాయి. ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి? సీసాట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యెస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. షెడ్యూల్ కూడా ఇచ్చేసాను. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లైవ్ నడుస్తుంది. వారం వారం టెస్ట్‌లు ఉంటున్నాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యెస్. ఇది డైలీ బేసిస్ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక క్వెషన్ ఇస్తాం. ఆ క్వెషన్ మీరు ఆన్సర్ చేస్తే మేడం కరెక్ట్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఎవ్రీ సాటర్‌డే మీకు ఒక 2, 3 క్వెషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏ క్వెషన్స్ ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని. సో, సెపరేట్‌గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంటుంది. సీసాట్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. సో, యూపీఎస్సీకి సంబంధించినవన్నీ ఎక్సెప్ట్ ఆప్షనల్. ఇన్ఫినిటీలో ఆప్షనల్ కలవదు. ఆప్షనల్ సెపరేట్‌గా తీసుకోవాలి. ఆప్షనల్ తప్పితే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పటికి 4 రీజన్స్ చెప్పాను. ఇది కాకుండా ఇంకా మీకు కొన్ని ఫ్రీ కోర్సెస్ వస్తాయి. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన దగ్గర తీసుకునే వాళ్ళకి దేర్ ఆర్ సమ్ ఫ్రీ కోర్సెస్. ఏంటా ఫ్రీ కోర్సెస్? మొదటిది ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్. ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ కోర్సు మీకు అబ్సల్యూట్‌లీ ఫ్రీ. ఇది తీసుకునే వాళ్ళందరికీ ఇది ఫ్రీ. దిస్ ఈజ్ కంప్లీట్‌లీ రికార్డెడ్ కోర్స్. ఇందులో పాలిటీ, ఎకానమీ నేను టీచ్ చేస్తున్నాను. ఇందులో హిస్టరీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తున్నారు. జియోగ్రఫీ ప్రసాద్ సార్ టీచ్ చేస్తున్నారు. అండ్ ఎన్వైరన్మెంట్ అవి కూడా ప్రసాద్ సార్ టీచ్ చేస్తారు. వీడియోస్ అన్ని కూడా మీకు శాంపుల్స్ యూట్యూబ్‌లో కనిపిస్తాయి. మీరు చెక్ చేయొచ్చు. ఇది సెపరేట్‌గా ఎవరన్నా కొంటే రూ. 15,000. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఇది ఫ్రీ అయిపోతుంది కంప్లీట్‌గా. ఓకే. ఇది కాకుండా వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఏ బ్యాకప్ ఆప్షన్. ఒకవేళ యూపీఎస్సీ రాకపోతే మీరు వేరే చోటుకెళ్ళాల్సిన అవసరం లేకుండా వి హావ్ సమ్ కోర్సెస్ ఫర్ బ్యాంక్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్‌బీఐ, ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇలాంటి ఎగ్జామ్స్‌కి మనం ఆల్రెడీ క్లాసెస్ ఆఫర్ చేస్తున్నాం. ఆ కోర్సులన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఇవన్నీ కూడా మీకు బ్యాకప్ కోర్సులనమాట. యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. యూపీఎస్సీ సాధించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. బ్యాకప్ కోసం వేరే చోటుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతోనే వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఆఫర్ చేసే ప్రతి ఒక్క కోర్సు కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది. వి డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇంకొక షార్ట్ టర్మ్ కోర్సులు మన దగ్గర ఉండవు. 2 నెలల కోర్సులు, 3 నెలల కోర్సులు, నెల రోజుల కోర్సులు, ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, మెయిన్స్ క్రాష్ కోర్స్ లాంటివి ఉండవు. అన్నీ కూడా కంప్లీట్‌గా లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఆఫర్ చేసే కోర్సులు మాత్రమే ఉంటాయి. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఫీజ్ సంగతి ఏంటి? యెస్. ఫీజు చాలా చాలా తక్కువ, అఫోర్డబుల్. కేవలం రూ. 60,000. అయితే రూ. 60,000 కూడా మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. అంటే మంత్‌కి కేవలం 5,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేస్తారా సార్? బ్లాక్ చేయం. గూగుల్ పే ఆర్ ఫోన్‌పేతో నా నంబర్‌కి మీరు చేస్తే సరిపోతుంది. ఎవరితో మాట్లాడాలి? ఈ నంబర్‌కి కాల్ చేస్తే మీకు వివరాలనేవి తెలుస్తాయి. ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. 7893899553. సో, అయితే ఇది 30థ్ నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. అంటే ఇంకో 3 రోజులు వ్యాలిడ్ ఉంది. తర్వాత ఇది 70,000గా మార్చడం అనేది అవుతుంది. అంటే ఎప్పటినుంచో తక్కువ ఫీజే మెయింటైన్ చేస్తున్నాం. సో, కొంచెం పెంచే ప్లాన్‌లో ఉన్నాము. వీలైనంత వరకు ఆగస్ట్ నుంచి పెంచుతానని చెప్తున్నాడు, పెంచట్లేదు. సో, ఇది లాస్ట్ ఇంకో 2, 3 డేస్‌లో మళ్ళీ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నంబర్‌కి కాల్ చేయండి. రైట్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, మీరు యూపీఎస్సీ యాస్పిరెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు నచ్చిన బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌ని ఒకటి పెట్టుకోండి. దాని పక్కన ఎల్‌టీఎక్స్ క్లాసెస్ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీని పెట్టండి. యూ మేక్ ఎ కంపారిజన్, డీటెయిల్డ్ కంపారిజన్. కంపారిజన్‌లో ఫీజ్ తక్కువని, ఫీచర్స్ ఎక్కువని కాదు. ఫస్ట్ టీచింగే. టీచింగ్ చూడండి. నేను ఎకానమీ టీచ్ చేస్తున్నాను, ఎథిక్స్ టీచ్ చేస్తున్నాను. నా పాలిటీ క్లాసెస్ లాస్ట్ ఇయర్ పాలిటీ టీచ్ చేసిన ఆ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. సాయిరామ్ సార్ హిస్టరీ టీచ్ చేశారు, గవర్నెన్స్ టీచ్ చేశారు, ఐఆర్ టీచ్ చేశారు, చేస్తున్నారు కూడా. సో, ఈ వీడియోస్ కూడా మీకు ఉంటాయి. ప్రసాద్ సార్ జియోగ్రఫీ చెప్తున్నారు, నారాయణమూర్తి సార్ ఎస్ఎన్డీ చెప్తున్నారు, ఎన్వైరన్మెంట్ చెప్తున్నారు. అందరి వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి. యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేయండి మన వెబ్‌సైట్‌లో. అందరి వీడియోస్ యొక్క శాంపుల్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు. చూసి ఫస్ట్ టీచింగ్ చూడండి. తర్వాత మిగిలిన ఫీచర్స్ అన్నీ చూడండి. చివర్లో ఫీజ్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. బట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రైట్. మిస్ అవ్వద్దు. దీన్ని ఉపయోగించుకోండి.
ఓకే. కథలోకి వచ్చేద్దాం. చాలామంది డైరెక్ట్‌గా కథ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, లెట్స్ కమ్ టు దిస్. ఇప్పుడు వేరే కంపెనీ ఎందుకు తీసుకోవడం? ఎల్టీఎక్స్ క్లాసెస్‌ని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ అనే కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ లేదా ఈ ఆర్గనైజేషన్, ఈ ఫర్మ్ అనేది లెట్ అస్ అస్యూమ్ 1,00,00,000 వాల్యుయేషన్‌లో ఉంది. అంటే కంపెనీ వాల్యూ ఎంతంటే 1,00,00,000. వాల్యూ ఎలా ఎస్టిమేట్ చేస్తారు? కంపెనీకి ఉన్న అసెట్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంత, మంత్లీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది, కుర్చీలు ఎన్నున్నాయి, అన్ని రకాల యాస్పెక్ట్స్ చూసి కంపెనీకి వాల్యుయేషన్ ఇస్తారు. లెట్ అస్ సే 1,00,00,000 వాల్యుయేషన్ ఉంది ప్రస్తుతానికి. అయితే కంపెనీ ఈ పర్టిక్యులర్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఎల్టీఎక్స్ క్లాసెస్ బాగా ఫంక్షన్ చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లో బ్రాంచ్ పెట్టండి, వైజాగ్‌లో ఆల్రెడీ ఉంది, హైదరాబాద్‌లో పెట్టండి, రాయలసీమలో పెట్టండి అని చెప్పి అడుగుతున్నారనుకోండి. సో, అన్ని చోట్ల బ్రాంచెస్ పెట్టాలి అంటే కంపెనీకి ఏం కావాలి? ఎక్స్‌ట్రా మనీ కావాలి. మరి ఆ ఎక్స్‌ట్రా మనీ మనకే కాదు, ప్రతి కంపెనీకి కూడా ఏదో ఒక టైంలో డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు అవసరమైనప్పుడు ఏ రకంగా డబ్బులు తెచ్చుకోవచ్చు ఆ కంపెనీ అనే యాస్పెక్ట్‌లో మనం ఈరోజు నేర్చుకుందాం. సో, మొట్టమొదటిది మనందరికీ తెలిసింది చెప్తాను. ఏం చేయొచ్చంటే ఫస్ట్ ఆప్షన్ బ్యాంక్ లోన్స్ మనందరికీ తెలిసిందే. బ్యాంక్‌లో లోన్స్ తీసుకోవడం. ఇప్పుడు బ్యాంక్‌లో లోన్ తీసుకోవడం వల్ల కంపెనీకొచ్చే ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? 2 యాస్పెక్ట్స్ చూద్దాం. కంపెనీకి ఎంత కావాలి? లెట్ అస్ సే 30,00,000 కావాలనుకోండి. సో, రూ. 30,00,000 నేను లోన్ అడుగుతున్నాను. ఎవరికి అడుగుతున్నాను? బ్యాంక్‌కి అడుగుతున్నాను. రూ. 30,00,000 నేను లోన్ అడిగినప్పుడు బ్యాంక్ ఏం కోరుకుంటుంది? ఇంట్రెస్ట్, వడ్డీ కోరుకుంటుంది. సో, వడ్డీ ఎంతుండొచ్చు? ఎంతన్నా ఉండొచ్చు. లెట్ అస్ అస్యూమ్ 15% అడిగిందనుకోండి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ 30,00,000 లోను బ్యాంక్ దగ్గర తీసుకుంటే ఎంత వడ్డీ చెల్లించాలి? 15%. 15% ఆఫ్ 30,00,000 ఏసుకోండి. 4,50,000 వస్తుంది మీకు. అంటే 4,50,000 4,50,000 ఏం చేయాలి? వడ్డీ రూపంలో చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? ఏ బ్యాంక్ దగ్గర తీసుకుందో ఆ బ్యాంక్‌కి. ఓకే. నెక్స్ట్ 1 ఇయర్‌లో సంవత్సరానికి. నెక్స్ట్ 1 ఇయర్‌లో ఎల్టీఎక్స్ క్లాసెస్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. కంపెనీకి లాస్ వచ్చింది అనుకుందాం. కంపెనీకి లాస్ వచ్చినప్పుడు కెన్ ఐ గో టు ద బ్యాంక్ అండ్ సే నాకు లాస్ వచ్చింది, నేను వడ్డీ పే చెయ్యను అని నేను అనవచ్చా? బ్యాంక్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? మీరే ఆలోచించి చెప్పండి. ఖచ్చితంగా ఒప్పుకోదు. నాకు సంబంధం లేదు. నేను నీకిచ్చింది అప్పు. డెట్. అప్పు మీద నువ్వు నాకు వడ్డీ ఇస్తానని చెప్పావు. నీకు ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? నాకు సంబంధం లేదు. నేను నీకు అప్పిచ్చాను. నువ్వు నాకు వడ్డీ ఇవ్వాలి అంటావు. అంటే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడం వల్ల ఎల్టీఎక్స్ క్లాసెస్‌కి ఉన్న నష్టం అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? నాకు లాభమొచ్చినా, నష్టమొచ్చినా కేర్‌ఫుల్‌గా వినాలి మీరు. లాభమొచ్చినా, నష్టమొచ్చినా ఎలాగైనా సరే నేను లోన్ తీర్చాల్సిందే. నాకు లాస్ వచ్చింది కదా అని చెప్పి బ్యాంక్ వాడు వదిలిపెట్టడు. ఖచ్చితంగా నేను లాభమొచ్చినా, నష్టమొచ్చినా సరే తీర్చాల్సిందే. బిజినెస్ అనేది అన్‌సర్టెన్. లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. మరి లోన్ తీసుకోవడంలో నాకు చిన్న రిస్క్ ఎలిమెంట్ కనిపిస్తోంది. సరే. బ్యాంక్ లోన్ ఆప్షన్ కాకుండా నేను ఇంకో ఆప్షన్ చూద్దామని అనుకుంటున్నాను. లోన్ ఆప్షన్ అయిపోయిందిగా. ఇంకో ఆప్షన్ చూద్దాం అనుకుంటున్నాను. సో, రెండో ఆప్షన్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ బాండ్. కేర్‌ఫుల్‌గా వినండి. ఈ బాండ్ కాన్సెప్ట్ చాలా మందికి తెలీదు. సో, ఇదొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాండ్ కూడా డెట్ ఇన్‌స్ట్రుమెంటే. డెట్ అంటే అప్పమ్మ. నథింగ్ బట్ అప్పు. బాండ్ కూడా డెట్ ఇన్‌స్ట్రుమెంటే. అంటే బాండ్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే బ్యాంకులు అవసరం లేదు. బ్యాంకులనేవి అవసరం లేకుండా డైరెక్ట్‌గా నేనే బాండ్స్ ఇష్యూ చేస్తాను. మరి ఈ బాండ్స్‌కి ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. కూపన్ రేట్ ఉంటుంది. బాండ్ ఇష్యూ చేస్తానంటే అర్థం ఏంటంటే, నేను అప్పు అడుగుతున్నాను. ఎవరిని అడుగుతున్నాను? బ్యాంక్‌ని అడగట్లా. మరి డైరెక్ట్‌గా ప్రజల్ని లేకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు అప్పు ఇవ్వచ్చు అని అడుగుతున్నాను. నాకు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పు ఇవ్వచ్చు అంటున్నాను. ఎవడైనా పని పాట లేకుండా ఊరికే అప్పిస్తాడా? ఇవ్వడు. అప్పు ఇచ్చేవాడు ఏం కోరుకుంటాడు? వడ్డీ కోరుకుంటాడు. మరి నేను ఎంత వడ్డీ ఇస్తాను? అదే కూపన్ రేట్. ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. నేను ఎంత వడ్డీ ఇవ్వాలనుకుంటున్నాను అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లెట్ అస్ సే నేను 10% వడ్డీ ఇద్దామనుకుంటున్నాను అనుకోండి. నేను 10% ఇస్తానని మెన్షన్ చేస్తాను. సరే, ఎంత కావాలి నీకు? అది ఫేస్ వాల్యూ. నాకు రూ. 10,000 కావాలి. అంటే అదేంటి సార్ ఇందాక 30,00,000 అన్నారు కదా సార్! అంటే 30,00,000ని నేను రూ. 10,000 బాండ్ల రూపంలో పెడతాను. అర్థమైందా మీకు? ఒక్కొక్క బాండ్ రూ. 10,000. అలా 30,00,000 వర్త్ బాండ్స్ నేను సేల్‌కి పెడతాను.
30 లక్షల వర్త్ బాండ్స్ నేను సేల్‌కి పెడతాను. ఇప్పుడు నా దగ్గర రూ. 1,00,000 ఉందనుకోండి. ఒక ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్‌గా ఎల్‌టిఎక్స్ క్లాసెస్ వాళ్ళు బాండ్ ఇష్యూ చేశారు. 10% వడ్డీ ఇస్తామంటున్నారు. సో, రూ. 10,000 ఫేస్ వాల్యూతో ఇష్యూ చేశారు. నా దగ్గర 1,00,000 ఉంది. నేను ఎన్ని కొంటాను? 10 బాండ్స్ కొంటాను. 10 ఇంటూ 10,000 1,00,000 అయిపోయింది. ఈ 1,00,000 పైన నాకు వడ్డీ ఎంతొస్తది? సంవత్సరానికి 10% అంటే సంవత్సరానికి రూ. 10,000 వస్తుంది. మరి నా అసలు నాకు ఎప్పుడిస్తారు? అది మెచ్యూరిటీ పీరియడ్. నేను డబ్బులు ఇచ్చానంటే రీపేమెంట్ ఎప్పుడు చేస్తామని అడుగుతానుగా, అది మెచ్యూరిటీ పీరియడ్. మెచ్యూరిటీ పీరియడ్ అనేది 5 ఇయర్స్, 10 ఇయర్స్, 3 ఇయర్స్ నేను మెన్షన్ చేయొచ్చు. అంటే 5 ఏళ్లకి నా అసలు నాకొస్తుంది. ప్రతి సంవత్సరం వడ్డీ వస్తుంది. ఇక్కడ మరి దీనికి బ్యాంక్ లోన్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా వరకు లేదు. అయితే బ్యాంక్‌లో ఒక సంస్థ దగ్గర నువ్వు సెపరేట్‌గా తీసుకుంటున్నావు. ఇక్కడ నువ్వే డైరెక్ట్‌గా ఇష్యూ చేస్తున్నావు. ఈ బాండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. మనలాంటి ఇండివిడ్యువల్స్ కొనుక్కోవచ్చు. లేదా వేరే వాళ్ళు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గాని, వేరే ఎవరైనా సరే ఈ బాండ్స్ కొనుక్కోవచ్చనమాట. అలా కొనుక్కున్న వాళ్ళకి ఇస్తాం. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒకే ఒక అడ్వాంటేజ్ ఉంది. బ్యాంక్ దగ్గర మనకి 15% ఇస్తానని చెప్పి, బ్యాంక్ దగ్గర వడ్డీ 15% పడింది. కానీ నువ్వు బాండ్ ఇష్యూ చేసినప్పుడు దానికంటే తక్కువే. దానికంటే తక్కువ ఇచ్చినా సరే నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ ఇన్వెస్టర్ ఉంటాడు చూడండి. వీడుంటాడు. వీడి డబ్బులుంటాయి. ఎక్కడ పెడతాడు? బ్యాంక్‌లో పెడదాం అనుకుంటాడు. బ్యాంక్‌లో పెడితే తనకి ఎంత వడ్డీ వస్తుంది? 6% 7% వస్తుంది. తినేమనుకుంటాడు? అరే! ఎల్‌టిఎక్స్ క్లాస్ వాళ్ళు బాండ్ ఇష్యూ చేశారు. బ్యాంక్‌లో 6% వస్తది. కానీ బాండ్‌లో నాకు 10% వస్తుంది. 6%తో కంపేర్ చేస్తే 10% అనేది ఎక్కువ కదా! సో, వాడు అట్రాక్ట్ అయ్యి మన బాండ్ కొనే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? నా ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే నాకు 15% అవుతుంది. కానీ బాండ్ ఇష్యూ చేస్తే 10% వడ్డీకే నేను అప్పు తీసుకునే అవకాశం ఉంది కదా! అని చెప్పి ఎల్‌టిఎక్స్ క్లాసెస్ బాండ్ ఇష్యూ చేయడానికి మొగ్గు చూపొచ్చు. అర్థమైందా? ఎల్‌టిఎక్స్ క్లాసెస్‌కి బాండ్ వల్ల బ్యాంక్ లోన్ కన్నా అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 2 అప్పులే. 2 తిరిగి చెల్లించాల్సిందే. నేను ఇందాక చెప్పినట్టు నీకు ప్రాఫిట్ వచ్చినా నువ్వు వడ్డీ చెల్లించాలి. లాస్ వచ్చినా వడ్డీ చెల్లించాలి. నీకు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా ఎలాగైనా నువ్వు వడ్డీ చెల్లించాల్సిందే. వేరే మార్గం లేదు. ఆ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందులో తేడా లేదు. కానీ బాండ్ వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే నాకు తక్కువ వడ్డీకే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ బ్యాంక్‌లో డిపాజిట్స్‌తో కంపేర్ చేస్తే బాండ్ మీద ఎక్కువ వడ్డీ వస్తుందని చూసుకుంటాడు. అయితే ఇంకా ఏం చూస్తారంటే ఇంకా వేరే ఎవరైనా బాండ్స్ ఇష్యూ చేశారా? గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసిందా? గవర్నమెంట్ బాండ్ మీద వడ్డీ ఎంత? ఇలా కూడా చూస్తారు. సో, గవర్నమెంట్ బాండ్ మీద ఉన్న వడ్డీ కంటే నువ్వు ఎక్కువ ఇవ్వాలి. గవర్నమెంట్ 8% వడ్డీ ఇస్తుందనుకోండి. నువ్వు 10% ఇస్తే గాని రారు. లేదా 15% ఎక్కువ ఇస్తే గాని రారు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కదా! గవర్నమెంట్‌కి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా నాకు తిరిగిస్తుంది. వడ్డీతో సహా ఇస్తుందని నమ్మకం ఉంటుంది. ఈ ఎల్‌టిఎక్స్ క్లాసెస్ తిరిగిస్తుందో లేదో నమ్మకం ఉండదు. ఉండదు కాబట్టి ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయకపోతే అట్రాక్ట్ అవ్వరు. ఓకే. అయితే అందరూ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు కదా! బ్యాంక్ లోన్స్‌కి ఎందుకెళ్తారని ఇమ్మీడియేట్‌గా మీకు మైండ్‌లో క్వెషన్ వచ్చేస్తుంది. సమస్య ఎక్కడొస్తుందంటే బాండ్ ఇష్యూ చేస్తాను. కానీ కొనేవాడెవడు? మన సంస్థ గురించి ఎంతమందికి తెలుసు? ఒకళ్ళు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మన బాండ్ కొనాలి అంటే మన బాండ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకంత బ్రాండ్ వాల్యూ ఉండాలి. ఇప్పుడు టాటా గ్రూప్ వచ్చి బాండ్ ఇష్యూ చేసిందనుకోండి కొంటారు. నమ్మకం ఉంది. గవర్నమెంట్ ఇష్యూ చేసిందనుకోండి కొంటారు. నమ్మకం ఉంది. బిర్లా కొంటారు. ఎల్‌టిఎక్స్ క్లాసెస్ కొనకపోవచ్చు. అంటే మన సంస్థ పేరే పెట్టారు. వేరే పేర్లు పెట్టి ఎందుకు పెట్టారు? ఒక స్టార్టప్ చిన్న కంపెనీస్ అంతగా పేరు లేని కంపెనీస్ ఇష్యూ చేస్తే కొనే అవకాశాలు తక్కువ. అంటే నువ్వు 30,00,000 వర్త్ బాండ్స్ నువ్వు ఇష్యూ చేసావు గానీ, అది కొనేవాళ్ళు లేకపోతే నీకు అప్పెక్కడ పడుతది? పుట్టదు. సో, బాండ్ నీకు అట్రాక్టివ్ ఇన్‌స్ట్రుమెంట్ అయినప్పటికీ సబ్స్క్రిప్షన్ అది కొనే వాళ్ళ సంఖ్య ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ మనం కొత్త కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. ఐ యామ్ రిఫరింగ్ టు ఎ స్టార్టప్. కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీకి అంత బ్రాండ్ వాల్యూ ఉండదు కాబట్టి, సో, వాళ్ళు ఇష్యూ చేస్తే కొనే అవకాశం ఉండకపోవచ్చు. సబ్‌స్క్రైబ్ అయ్యే అవకాశం అనేది ఉండకపోవచ్చు. అందుకని బాండ్ కూడా పనిచేయకపోవచ్చు. సో, అందుకని కంపెనీ ఏం చేస్తుంది, ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు. ఫండ్స్ రైజ్ చేయడానికి నాకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్ ఏంటని అన్వేషిస్తూ ఉంటుంది. అయితే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ చూడండి. ఈ 2 డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కదా! 2 అప్పులు. అప్పుల తర్వాత మనం ఈక్విటీకెళ్తాం. ఈక్విటీ కథ నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఎళ్ళే ముందు దీంట్లో ఉన్న ప్లస్, మైనస్ చూడండి. ఈ అప్పు తీసుకునేటప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి కంపెనీకంటే, రేపు పొద్దున్న నువ్వు డబుల్ ప్రాఫిట్స్ వచ్చినా సరే, నీ ప్రాఫిట్‌లో వాడికి వాటా ఇవ్వక్కర్లా. వాడికి ఎంత వడ్డీ అయితే నువ్వు ఒప్పుకున్నావో అంత వడ్డీ ఇస్తే చాలు. అంటే నువ్వు 30,00,000 తీసుకున్నావు. దాన్ని సంవత్సరంలో 60,00,000 చేసావు బిజినెస్‌లో పెట్టి.
నీకు 60,00,000 వచ్చింది కదా! నాకు ఎక్స్‌ట్రా ఇవ్వని బ్యాంకోడు అడుగుతాడా? అడగడు. నీ దగ్గర బాండ్ కొన్నోడు అడుగుతాడా? అడగడు. అడిగే హక్కు వాడికి లేదు. వాడేం అడుగుతాడు? నాకు ఎంత వడ్డీ ఇస్తానని ప్రామిస్ చేసావో అంత వడ్డీ మాత్రమే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత వడ్డీ ప్రామిస్ చేస్తే అంత వడ్డీ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంతకంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, మనకి ఎక్స్‌ట్రా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇదే అడ్వాంటేజ్. వాళ్ళకి జస్ట్ వడ్డీ ఇస్తే చాలు ఇంకేమి అనరు. ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. డిసడ్వాంటేజ్ ఏంటి? మనకు లాసుల్లో ఉన్నా సరే చచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సిందే. లాసుల్లో ఉన్నా సరే చచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది డిసడ్వాంటేజ్. నౌ ఇప్పుడు ఈ అప్పులు కార్యక్రమం కాకుండా ఇంకా ఏమైనా మార్గాలున్నాయా ఈ సంస్థకి? ఎల్‌టిఎక్స్ క్లాసెస్ సంస్థకి. అప్పులు తీసుకుంటే రిస్కులున్నాయని చెప్పి ఈ సంస్థ ఏం ఆలోచిస్తుందంటే, మనం ఇలా కాకుండా వేరే మార్గాలు చూద్దాం. వేరే మార్గాల్లో ఇంపార్టెంట్ మార్గం ఏంటి? ఈక్విటీ లేదా షేర్. షేర్స్ అంటాం. షేర్ అంటే అర్థం ఏంటి? వాటా. అప్పు తీసుకునే బదులు నేను నా వాటాని ఈ కంపెనీ యొక్క షేర్స్‌ని అమ్మేస్తాను అని చెప్పి నేను డిసైడ్ అవ్వచ్చు. కంపెనీ యొక్క షేర్స్ అమ్మేస్తాననే ప్రక్రియలో నేను డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ టైప్స్‌గా ఉంటాను. స్టార్టింగ్‌లో స్టార్టింగ్‌లో నేనేం చేస్తానంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఈ సంస్థ హెడ్ ఎవరు? నేను. నేను ఈ సంస్థ హెడ్. సో, నాకేమో ఒక 50,00,000 ఫండ్స్ కావాలి. కంపెనీ వాల్యుయేషన్ ఏమో రూ. 1,00,00,000. నాకు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. మరి నేనేమనుకుంటున్నాను? పెట్టుబడి కోసం చూస్తున్నాను. ఎవరైనా నా సంస్థలో పెట్టుబడి పెడతారా? పెడితే నేను వాటాను వాళ్ళకి అమ్మేస్తాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, నేనేం చేస్తానంటే ఐ విల్ లుక్ ఫర్ ఇన్వెస్టర్స్. పెట్టుబడి పెట్టే డబ్బున్న వాళ్ళ కోసం నేను చూస్తాను. స్టార్టింగ్‌లో ఎవరి దగ్గరికి వెళ్తాను? బాగా తెలిసిన వాళ్ళు. నా క్లోజ్ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని, బాగా డబ్బున్న వాళ్ళు. పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికెళ్ళి నా ఐడియా చెప్తాను. ఇగోండి ఇలా సంస్థ పెట్టాను. 1 ఇయర్ అయ్యింది. ఇంతమంది స్టూడెంట్స్ మనకున్నారు. రేపు పొద్దున ఇంత మనం గ్రో అయ్యే అవకాశం ఉంది. సో, పెట్టుబడి పెడతారా? అని చెప్పి నేను ప్రపోజల్ పెడతాను. పెట్టినప్పుడు వాళ్ళకి నేను తెలుసు. ఆ పలానా సురేష్ బాగా చేస్తాడు. మంచి ఎబిలిటీ ఉంది. తెలివైనవాడు. సో, ఈ కంపెనీలో పెడితే మనకు కూడా లాభాలొస్తాయని చెప్పి వాళ్ళు భావించారనుకోండి. దే విల్ పుట్ మనీ ఇన్ ది కంపెనీ. వాళ్ళు మనీ పెడతారు. సో, మనీ ఊరికే పెడతారా? అప్పా? అప్పు కాదు. ఊరికే పెట్టరు. మరేం చేస్తాం? వాటా. వాళ్ళు ఇచ్చిన దానికి తగ్గట్టుగా మనం ఏమివ్వాలి? వాటా ఇవ్వాలి. ఇప్పుడు 30,00,000 మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాంగా. సో, 30,00,000 దీంట్లో పెడితే మనం 30% షేర్స్ వాళ్ళకి అలొకేట్ చేసేయాలి. ఎందుకంటే కంపెనీ వాల్యుయేషన్ ఇందాక అనుకున్నాం 1,00,00,000 అని. రూ. 1,00,00,000 వాల్యుయేషన్ ఏసాం కాబట్టి ఈ 30% షేర్స్ వీళ్ళకిచ్చేస్తాం. ఈ ఇన్వెస్టర్స్‌ని ఏమంటారో తెలుసా? వాళ్ళకో సెపరేట్ పేరుంది. ఇంట్రెస్టింగ్ నేమ్ అది. ఏంజెల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇది మీరు న్యూస్ పేపర్‌లో చూస్తారు. ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మీకు సైలెంట్‌గా 2 కీవర్డ్స్ నేర్పించేసాను. ఒకటి బాండ్ గురించి మీరు తెలుసుకున్నారు. 2 ఏంజెల్ ఇన్వెస్టర్స్ గురించి కూడా తెలుసుకున్నారు. సో, ఏంజెల్ ఇన్వెస్టర్స్ ఎవరు? దోస్ హూ ఇన్వెస్ట్ ఇన్ ఎ స్టార్టప్ ఇన్ ఎర్లీ స్టేజెస్. అది ఇంకా పెద్ద కంపెనీగా మారకముందు, విపరీతమైన ప్రాఫిట్స్‌లోకి వెళ్ళక ముందు దాని యొక్క ప్రతిభని అది రేపొద్దున ఎదుగుతుంది అని గుర్తించి ఎర్లీ స్టేజెస్‌లోనే దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని ఏంజెల్ ఇన్వెస్టర్స్ అని చెప్పి అంటాం. ఇట్లాంటి వాళ్ళు జనరల్‌గా కంపెనీకి బాగా దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బాగా డబ్బున్న ఇండివిడ్యువల్స్. దీస్ ఆర్ మనీ ఉన్న ఇండివిడ్యువల్ పర్సన్స్. ఇండివిడ్యువల్ పర్సన్స్ అన్నమాట. ఓకే. ఎల్‌టిఎక్స్ క్లాసెస్ 30,00,000 ఫండ్స్ ద్వారా తీసుకొచ్చింది. బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసింది. కొంచెం పెద్దదయింది సంస్థ. సంస్థ పెద్దదయిన తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా పెరిగింది. కొన్నాళ్ళకి కంపెనీ వాల్యుయేషన్ 5,00,00,000 అయింది. 4, 5 సంవత్సరాలయింది. వాల్యుయేషన్ 5,00,00,000 అయింది. మరి 30,00,000 పెట్టి 30% పెట్టినోడి వాల్యూ ఎంతయింది ఇప్పుడు? 30,00,000 ఇంటూ 1,00,00,000 5,00,00,000 అయింది కదా! మరి 30,00,000 ఎంత అయినట్టు? 5 టైమ్స్. సో, 1,500,00,000 ఈ ఏంజెల్ ఇన్వెస్టర్స్ యొక్క 30,00,000 కాస్త ఇప్పుడు 1,500,00,000 అయిపోయింది. నాది 70% వాటా ఎలాగో నాకే ఉంది కాబట్టి నా 70% ఏమో ఎంతయింది? కరెక్ట్‌గానే వేసానా లెక్క? నా 70% ఏమో 3,5 క్రోర్స్ అయింది. ఈ 3,5 క్రోర్స్ నాకుండిపోయింది. ఇప్పుడేమో 1,5 క్రోర్స్ ఏంజెల్ ఇన్వెస్టర్స్‌కయింది. ఇప్పుడు నాకేమో ఇంకొక 2,5 క్రోర్స్ కావాలి. ఇంకొక 2 పోనీ ఒక 1 క్రోర్ ఏసుకుందాం. ఇంకో 1 క్రోర్ ఫండ్స్ కావాలి. అంటే ఆల్రెడీ 5 క్రోర్స్ ఇది వాల్యుయేషన్. 5 క్రోర్స్‌లో 1 క్రోర్ అంటే ఎంత? 20%. 5 క్రోర్స్‌లో 1 క్రోర్ అంటే ఎంత? 20%. సో, నాకు ఇంకో 1 క్రోర్ ఫండ్స్ కావాలి బయట నుంచి. అప్పుడు నేనేం చేస్తానంటే ఐ మైట్ గో టు అంటే ఇప్పటికి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే నేను కొంచెం ఎదిగాను. సంస్థ ఎదిగింది. కొంచెం
బాగా బిజినెస్ చేస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో, ఇప్పుడు నేను ఎవరి దగ్గరికెళ్తానంటే, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ దగ్గరికెళ్తాను. ఐ విల్ గో టు వెంచర్ క్యాపిటల్ ఫండ్. వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కి, ఏంజెల్ ఇన్వెస్టర్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఏంజెల్ ఇన్వెస్టర్ ఏమో ఇండివిడ్యువల్. ఒక వ్యక్తి, సంస్థ కాదు. ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, జనరల్‌గా బాగా తెలిసిన వ్యక్తి. తెలిసిన వ్యక్తి ఎందుకు సార్ అంటే, తెలిసిన వాళ్ళైతే కొంచెం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తెలియకపోయినా సరే నీ ఐడియా బావుంటే విని, నీ ఐడియాని నమ్మి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్. అలా కాకుండా వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ అని ఉంటాయి. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని. వీళ్ళేం చేస్తారంటే, వీళ్ళ పనే స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. అర్థమైందా? వీళ్ళ పనే స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడం. స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడం కోసమని వీళ్ళు ఫండ్స్ పూల్ చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర నలుగురు, ఐదుగురు కలిసి లేదా 10 మంది కలిసి సంస్థలాగా ఏర్పడి వీళ్ళు మనీని పూల్ చేసి, ఈ మనీని ఏం చేస్తారు? స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సార్ మీకు డౌట్ రావచ్చు. సార్ స్టార్టప్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? స్టార్టప్స్ ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. చాలా తొందరగా ఎదుగుతాయి. తొందరగా ఎదగడం వల్ల వీళ్ళు పెట్టే డబ్బు 1 ఇయర్‌లోనే 10 టైమ్స్ అవ్వచ్చు, 20 టైమ్స్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా ఎక్కువే. ఒకవేళ కంపెనీ సరిగ్గా ఎదగలేదనుకోండి, వీళ్ళు లాస్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళిచ్చింది అప్పు కాదు కదా! పెట్టుబడి పెడుతున్నారు వాటా. అప్పిచ్చావనుకో నువ్వు వడ్డీ అడుగుతావు. నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు నువ్వు తిరిగి అడగడానికి లేదు. కంపెనీ ఎదిగితే నీ డబ్బు కూడా పెరిగిపోతుంది. కంపెనీ లాస్ అయితే నువ్వు కూడా పోతావు. ఇవి సంస్థలు. వీసీఎఫ్‌కి, ఏంజెల్ ఇన్వెస్ట్‌కి డిఫరెన్స్ అర్థమైందా? అది ఇండివిడ్యువల్. ఎర్లీ స్టేజ్‌లో వస్తుంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏమో కొంచెం లేటర్ స్టేజెస్‌లో వస్తాయి. సంస్థలనమాట ఇవి. సో, వీళ్ళ దగ్గరికి వెళ్లి ప్రపోజల్ పెడతాం. నాకు 1,00,00,000 కావాలి. అంటే 20% వాటా ఇవ్వాలి. 5,00,00,000లో 1,00,00,000 20% కదా! వీళ్ళని కన్విన్స్ చేసామనుకోండి, వీళ్ళు 1,00,00,000 ఇచ్చారు. ఫండ్స్ వచ్చాయి. 20% వాటా వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. 20% వాటా వీళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది అయిపోయింది. సో, 2 స్టేజెస్ స్టార్టింగ్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్స్, తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సంస్థ ఇంకా పెద్దదైంది. ఇంకా పెద్దదైన తర్వాత నాకు మళ్ళీ ఫండ్స్ కావాలి. ఇంకా ఫండ్స్ ఇస్తే నేను దేశమంతా వ్యాపించేస్తాను. ఫండ్స్ ఎందుకు అవసరం అవుతాయి? ఎక్స్‌పాన్షన్. ఇంకా గ్రో అవ్వాలి, ఎక్స్‌పాన్షన్ అవ్వాలన్నప్పుడు మనకి సార్ మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా! ఆల్రెడీ మాట్లాడాం. లోన్ తీసుకోవడంలో ప్లస్‌లు, మైనస్‌లు మాట్లాడేసాం. లోన్ తీసుకుంటే చచ్చినట్టు వడ్డీ ఇవ్వాలి. ఇక్కడ అనుకోండి నాకు వడ్డీ ఇవ్వాల్సిన రిస్క్ లేదు. కంపెనీ ఒక సంవత్సరం లాస్ వచ్చినా, లాభం వచ్చినా ఎవరు మన మీద ప్రెషర్ పెట్టరు. అది అడ్వాంటేజ్ ఇక్కడ. సో, అన్నీ అయిపోయాయి. ఏంజెల్ ఇన్వెస్టర్స్ అయిపోయారు. వీసీఎఫ్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తాను నేను? ఇలా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ దగ్గరికి ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు. మన ఓపికే. లేదు ఇంకా వీళ్ళనెందుకు అనడం? మనం ఆల్రెడీ ఒక బ్రాండ్ అయిపోయాం. ఇండియా మొత్తం ఎల్టీఎక్స్ క్లాసెస్ గురించి తెలుసు అనుకునేటప్పుడు ఐ కెన్ గో ఫర్ ఐపీఓ. ఇది కూడా మీరు న్యూస్‌లో వింటారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఇక్కడ పేరు కనిపిస్తుందా మీకు? ఇనీషియల్ మొట్టమొదటిసారి డైరెక్ట్‌గా పబ్లిక్‌కి ఆఫర్ చేస్తున్నాను. షేర్స్ నేను ఒక కంపెనీకి ఆఫర్ చేయకుండా ఎవరికి ఆఫర్ చేస్తున్నాను? పబ్లిక్‌కి. డైరెక్ట్‌గా పబ్లిక్‌కి నేను ఒక ప్రాస్పెక్టస్ రిలీజ్ చేసి ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సెబీ దగ్గర నేను ఫైల్ చేస్తాను. ఓకే. మేము 20% ఆఫ్ అవర్ షేర్స్‌ని సేల్‌కి పెడుతున్నాము. ఒక్కొక్క షేర్ వాల్యూ లెట్స్ ఎక్స్‌వైజెడ్ రూపీస్ అని చెప్పి చెప్తా. చాలామందికి డౌట్ వస్తుంది. సార్ ఇది ఎలా డిసైడ్ చేస్తారు? కంపెనీ వాల్యుయేషన్ బట్టి. ఇప్పుడు 5,00,00,000 కంపెనీ వాల్యుయేషన్ అనుకోండి. 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి. 1,00,000 షేర్స్ ఉన్నాయనుకోండి. రైట్. 100 ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అవుతుంది? 500 అవుతుంది. 500 రూపీస్ పర్ షేర్ అవుతుంది. ఎవరు వాల్యుయేషన్ ఏస్తారు? దానికి చాలా కంపెనీస్ ఉంటాయి. ఎలా వాల్యుయేషన్ ఏస్తారు? మీకు ఆల్రెడీ ఉన్న ఆస్తులు ఎంత? మీకు మంత్లీ వచ్చే ఇన్‌కమ్ ఎంత? మీ సబ్‌స్క్రైబర్ బేస్ ఎంత? ఫ్యూచర్‌లో నువ్వు ఎంత గ్రో అవ్వచ్చు? ఇలా మల్టిపుల్ పారామీటర్స్ అన్నిటిని చూసి బ్రాండ్ వాల్యూ అన్నీ చూసి వాల్యుయేషన్ వేస్తారు. ఓకే. 5,00,00,000 వాల్యుయేషన్, 1,00,000 షేర్లు కాబట్టి రూ. 500 పర్ షేర్ పడింది. సో, అలాంటివి 20% మనం అమ్ముతాం. అంటే 20,000 షేర్లు మనం అమ్మకానికి పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. పబ్లిక్ ఎనీబడీ కెన్ బై. ఎవరెవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా కంపెనీలో భాగస్వాములవుతారు. వాళ్ళందరూ కూడా కంపెనీలో ఏమవుతారు? భాగస్వాములవుతారు. ఐ హోప్ యూ హావ్ గాట్ ఇట్. సో, ఇది థర్డ్ ఆప్షన్. సో, ఈక్విటీలో మనకి 3 ఆప్షన్స్ కనిపించాయి. స్టార్టింగ్ స్టేజ్‌లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏంజెల్ ఇన్వెస్టర్స్, తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, తర్వాత మనం ఈ ఐపీఓ ద్వారా పబ్లిక్ ఆఫరింగ్‌కి వెళ్తాం. అయితే అందరూ ఇదే రూట్ ఫాలో అవ్వాలా? అవ్వక్కర్లేదు. నువ్వు ఎర్లీగానే ఫేమస్ అయిపోతే డైరెక్ట్‌గా నువ్వు ఐపీఓ పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గానే పబ్లిక్ ఆఫరింగ్‌కి వెళ్ళొచ్చు. లేకపోతే ఏంజెల్ ఇన్వెస్టర్స్ అవసరం లేకుండా నువ్వు గ్రో అయిపోయి డైరెక్ట్‌గా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ జనరల్‌గా ఇలా 3 స్టేజెస్‌లో డిఫరెంట్ ఉంటారు. డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి.
సరే, బ్యాంక్ లోన్స్ డెట్తో కంపేర్ చేస్తే హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? లెట్స్ ఎవాల్యుయేట్. ఎల్టిఎక్స్ క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. బ్యాంక్ లోన్ విషయంలో అడ్వాంటేజ్ ఏంటి? నేను ఎంత గ్రో అయినా సరే వాడికి ఆ 15% బ్యాంక్ అయితే, ఇదైతే 10%. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాక్ట్గా అవే నెంబర్స్ ఉండవు, మార్కెట్ బట్టి డిటర్మైన్ అవుతాయి. ఆ నెంబర్స్ ప్రకారం మనం పేమెంట్ చేస్తాం. నేను ఎంత గ్రో అయినా సరే వాళ్ళకి వడ్డీ మాత్రమే ఇస్తాను. రేపు పొద్దున్న బ్యాంక్ వాడు వచ్చి, సార్ మీరు డబుల్ అయిపోయారు, నేను ఇచ్చిన 30 లక్షలతో మీరు 60 లక్షలు సంపాదించారు, మాకు ఎక్స్ట్రా వడ్డీ ఇవ్వండి సార్ అని బ్యాంక్ అడుగుతుందా? అడగదు. మీ దగ్గర బాండ్ కొన్నాడు అడుగుతాడు? అడగడు. నా వడ్డీ నాకు ఇవ్వండి అంటాడు అంతే. రైట్? అంటే నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే నీకు బ్యాంకులోనే అడ్వాంటేజ్. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా ఆడికి ఇచ్చేది తక్కువే. అదే నువ్వు బాగా పర్ఫామ్ చేయలేదనుకో, లాస్‌లోకి వెళ్ళిపోయావు అనుకో, సార్ నేను లాస్‌లో ఉన్నాను, మీకు ఈ సంవత్సరం వడ్డీ చెల్లించనంటే బ్యాంక్ ఒప్పుకోదు. అర్థమైందా? అంటే మనం బాగా పర్ఫామ్ చేయకపోయినా సరే బ్యాంక్‌కి పే చేయాలి. అది మైనస్. ప్లస్ ఏంటి? మనం బాగా పర్ఫామ్ చేస్తే ప్లస్, బాగా చేయకపోతే మైనస్. సరే, ఇప్పుడు ఈ 3 కేటగిరీస్‌కి వద్దాం. ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఐపీఓ. ఇక్కడ మీరు బాగా పర్ఫామ్ చేయలేదనుకోండి, ఒక ఇయర్ బాగా పర్ఫామ్ చేయలేదు. చేయకపోతే వాళ్ళేమైనా అంటారా? ఆళ్ళేమైనా అంటారా అంటే బాగా చేశామా? చేయలేదా? డిస్కషన్స్ జరుగుతాయి. కానీ నీ మీద ఏమైనా కేసులు పెడతారా? పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా నీలో భాగం అయిపోయారు. దే ఆర్ ఓనర్స్. జస్ట్ లైక్ యూ దే ఆర్ ఆల్సో ఓనర్స్. సో, వాళ్ళు పెట్టుబడిదారులు. వాళ్ళు నీకు అప్పు ఇచ్చినోడు కదా! నాకు వడ్డీ ఇవ్వు, వడ్డీ ఇవ్వు అనడానికి లేదు. పెట్టుబడి పెట్టారు, వచ్చారు. రైట్? సో, నాకింత వడ్డీ ఇవ్వు అనడానికి లేదు. అంటే మనం సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోయినా ఇక్కడ రిస్క్ అనేది కనిపించదు. ఒకవేళ బాగా పర్ఫార్మ్ చేశామనుకోండి, అంటే రూ. 1,00,00,000 సంస్థ కాస్త 5,00,00,000 అయిపోయింది. రూ. 1,00,00,000 5,00,00,000 అయిపోయింది. అనవసరంగా వీడికి 30% నేను వాటా ఇచ్చేసాను. అలా కాకుండా నువ్వు అప్పుడు 30,00,000 ఇచ్చావు కదా! 5 ఏళ్ల క్రితం. 30,00,000కి నీకు రూపాయిన్నర వడ్డీ ఇచ్చేస్తానని నేను అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే నేను వాటా ఇచ్చాను. వాటా ఇచ్చినప్పుడు కంపెనీ వాల్యూ పెరిగితే నా షేర్ ఎంత పెరిగిందో వాడి షేర్ అంతే పెరుగుతుంది. వాటా ఇవ్వడంలో మైనస్ ఏంటి? కంపెనీ గ్రో అయితే వాటాదారులు కూడా గ్రో అయిపోతారు. ఇప్పుడు నేను వడ్డీ ఇస్తాను అంటే కుదరదు. అలాగే నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదనుకో, వాళ్ళు నిన్ను వడ్డీ అడగరు. ఖచ్చితంగా నాకింత ఇవ్వని అడగరు. ఎందుకంటే వాళ్ళు నీకిచ్చింది అప్పు కాదు. వాళ్ళు వాటా తీసుకున్నారు కాబట్టి నువ్వు గ్రో అయితే వాళ్ళు పెరుగుతారు. నువ్వు గ్రో అవ్వకపోతే వాళ్ళు నీలాగే ఉంటారు. దే గ్రో విత్ యూ, దే డై విత్ యూ. అది ఇందులో అడ్వాంటేజ్. అయితే మీరు అడగొచ్చు, సార్ మరి బ్యాంక్‌లో లోన్ తీసుకున్న డెట్ అయినా సరే వడ్డీ వస్తది. అంటే ఇలా పెట్టుబడి పెట్టేవాడికి వాల్యూ పెరుగుతుంది తప్పితే ఇంకే బెనిఫిట్టు లేదా అని మీరు అడగొచ్చు. ఉంది. ఒకే ఒక్క బెనిఫిట్ ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే ప్రాఫిట్స్ పైన ఆప్షనల్‌గా ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు. ఇవ్వాలి అనుకుంటే వాళ్ళేమివ్వచ్చు? డివిడెండ్ ఇవ్వచ్చు. డివిడెండ్ అంటే వచ్చిన ప్రాఫిట్స్‌లో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాటా. ప్రాఫిట్‌లో వాటా. కంపెనీ వాల్యుయేషన్ ఎలాగో పెరుగుతుంది. నీ షేర్ వాల్యూ పెరిగింది. అది ఎలాగో ఉంటది. అది కాకుండా ప్రాఫిట్‌ల పైన కూడా ఇక్కడ షేర్ వాల్యూ పెరిగినా నువ్వు అమ్మితే కదా తెలుస్తుంది. అమ్మకపోతే నీ చేతిలోకి డబ్బులు రావు. అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ప్రాఫిట్స్‌లో షేర్ హోల్డర్స్‌కి వాటా ఇవ్వాలంటే ఇవ్వవచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు. ఇవ్వాలంటే ఇవ్వవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,00,000 షేర్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడాం. ఆ సంవత్సరం లెట్ అస్ సే 5,00,00,000 లేదా 50,00,000 ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి. 50,00,000 ప్రాఫిట్ వస్తే అందులో 10% డివిడెండ్ ఇద్దామని చెప్పి కంపెనీ డిసైడ్ అయింది అనుకోండి. 50,00,000లో 10% ఎంత? 5,00,000. మరి 5,00,000 డివిడెండ్ అంటే ఎన్ని షేర్లు ఉన్నాయి? 1,00,000 షేర్స్ ఉన్నాయి. ఒక షేర్‌కి ఎంత వస్తుంది? రూ. 5. సో, రూ. 5 పర్ షేర్ డివిడెండ్ కింద కంపెనీ ప్రకటించవచ్చు. ఎవరు ప్రకటిస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీలో ఎవరెవరైతే అంటే మీ బోర్డ్ మీటింగ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? షేర్ హోల్డర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికి ఎక్కువ ఓటింగ్ రేట్స్ ఉంటాయి? నీ ఓట్లు బట్టి 50% ఓట్లు ఉంటే 50% ఓట్లు నీకుంటాయి. అలాగనమాట. ఓటింగ్ చేసి వాళ్ళు ఇంత డివిడెండ్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యామని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎవరికి ఎన్ని షేర్లు ఉంటే అన్ని రూ. 5 వస్తాయి. అర్థమైందా? డివిడెండ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అందులో ఏమొస్తుంది? వడ్డీ. ఇందులో ఏమొస్తుంది? డివిడెండ్. డివిడెండ్ గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీగా రావచ్చు, రాకపోవచ్చు. సో, గ్యారంటీ లేదు. ఎవరు డిసైడ్ చేస్తారు? కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేస్తారు. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం చూడండి ఈరోజు. ఒక ఒక ఫిక్టీషియస్ కంపెనీ, ఇన్‌ఫాక్ట్ రియల్ కంపెనీ మన సంస్థనే తీసుకున్నాం ఎగ్జాంపుల్ కింద. ఇది ఫండ్ రైజ్ చేయాలంటే ఎన్ని మార్గాల్లో చేయొచ్చు. బ్యాంక్ లోన్స్ ద్వారా చేయొచ్చు. బాండ్స్ రూపంలో చేయొచ్చు. ఏంజెల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్లి అడగొచ్చు. వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ దగ్గరికెళ్ళొచ్చు. లేదా ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ డైరెక్ట్‌గా ప్రజలకే షేర్స్‌ని అమ్మవచ్చు. ఇలా ఇన్ని మార్గాల్లో ఇట్ కెన్ రైజ్ మనీ. ప్రతి దాంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్.
సో చాలామంది ఎకానమీ సబ్జెక్ట్ వినగానే భయపడతారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా స్టూడెంట్స్ కూడా ఒప్పుకుంటారు ఈ మాట. ఎకానమీ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు దాన్ని మనం కేస్ స్టడీస్ రూపంలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుంటే. అది పుస్తకాలు చదివి బట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాదు. రియల్ లైఫ్‌తో కనెక్ట్ చేసుకుంటూ చదివితే ఇంతకంటే ఈజీ సబ్జెక్ట్ అనేది లేదు. సో ఇది ఫోన్ నంబర్ ఇన్‌స్టిట్యూట్‌ది. ఇక్కడ ఫీజు 5,000 కనిపిస్తోంది. అంటే ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది. చూడండి పాలిటీ గానీ, హిస్టరీ గానీ, ఎకానమీ గానీ, జియోగ్రఫీ గానీ, ఎథిక్స్, ఎన్వైర్న్మెంట్ ఇలా అన్ని సబ్జెక్ట్స్‌కి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇది రికార్డెడ్ మోడ్‌లో తీసుకుంటే 5,000 లైవ్ అండ్ రికార్డెడ్‌లో తీసుకుంటే 7,000 రూపీస్ పడుతుంది. దీనికి ఈ ఫీజ్ వచ్చేసి 30థ్ నవంబర్ వరకు వాలిడ్. ఇంతకు ముందు ఈ పర్టిక్యులర్ కోర్స్ యొక్క ఫీజు లైవ్ అండ్ రికార్డెడ్‌లో 10,000 ఓన్లీ రికార్డెడ్‌లో 8,000 ఉండేది. ఒక స్పెషల్ ఆఫర్ కింద ఈ మంత్ అంతా కూడా 5,000కి ఆఫర్ చేస్తాం. 30థ్ నవంబర్ అంటే ఎల్లుండి తర్వాత ఈ ఆఫర్ మరి ఉండదు. సో ఫస్ట్ డిసెంబర్ నుంచి ఈ 5,000 కాస్త 8,000 అవుతుంది. అండ్ లైవ్ అండ్ రికార్డెడ్‌దేమో 10,000 అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేయండి. జాయిన్ బిఫోర్ 30థ్ నవంబర్. I hope you have understood this. Thank you very much. Take care. Bye.